వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్తో ఒప్పందం, వైట్ హౌస్ కీలక ప్రకటన. భయంతోనే దున్మా, మోదీపై రాహుల్ ధ్వజం. ఏపీలో విద్యార్థులకు శుభవార్త, లక్షల్లో ఫీజులు కట్టనక్కర్లేదు, పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నీట్, ఈఏపీ సెట్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫర్ మైనార్టీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణను 45 రోజుల పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ అందిస్తామని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సాధారణంగా నీట్ శిక్షణ తీసుకోవడానికి వేల రూపాయల నుంచి లక్షల్లో అవుతుంది. అలాంటి శిక్షణను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలతో ముడిపడ్డ పలు అంశాలపై బదులివ్వడానికి మోదీ సర్కార్ భయపడుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్పై లోక్సభలో జరగవలసిన చర్చ నుంచి పారిపోతుందని ఆరోపించారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నవర్ అనే పుస్తకానికి సంబంధించి సభలో తాను లేవనెత్తిన ఇబ్బందికర అంశాలపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ గత వారం లోక్సభకు డుమ్మా కొట్టారంటూ ఎద్దేవా చేశారు. విపక్షాల నుంచి ముప్పు కారణంగానే ఆయన రాలేదన్న స్పీకర్ ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదన వాణిజ్య ఒప్పందంపై తాజాగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఒప్పందం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే గరిష్ట ప్రయోజనాలను చేకూర్చేలాగా రూపొందుతున్నదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్యం, టారిఫ్ తగ్గింపులు, కఠినమైన రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ద్వారా కేవలం భారతీయ, అమెరికన్ ఉత్పత్తులు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందేలాగా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య జరిగిన చర్చల అనంతరం విడుదలైన ఈ ముసాయిదా ఇరు దేశాల ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను ఏకీకృతం చేయనుంది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జీలుగుమిల్లి మండల కేంద్రంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై స్పష్టమైన సూచనలు చేశారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే ప్రధాన రక్షణ కవచమని పేర్కొంటూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. మండలంలో ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సుమారు 50 మంది వాహనదారులకు అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి ధరింపచేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకగా నిలిచింది. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి రావద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతిరోజు హెల్మెట్లపై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని ఎస్ఐ వెల్లడించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర బడ్జెట్లో రజకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కు కనీసం 1000 కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా నాయకులు చెప్పల్లి సుబ్బారాయుడు అధ్యక్షతన బద్వేలు సుందరయ్య భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన నేటికి సమాజంలో వెనుకబడిన తరగతుల ప్రజలపై కుల వివక్షత వివిధ రూపాలలో కొనసాగుతోందన్నారు. సామాజిక సేవా వృత్తిలో ఉన్న రజకులపై నేటికి దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, రజక మహిళలు, బాలికలపై అత్యాచార హత్యలు కొనసాగించడం దురదృష్టకరమన్నారు. సమాజంలో అగ్రవర్ణాలకు చెందిన వారిని గ్రామీణ ప్రాంతాలలో రజకులు ఆ శ్రమకు తగిన వేతనం అడగకుండా కూడా నేరంగా భావిస్తూ శ్రమ దోపిడీ చేస్తూ అగ్రవర్ణాల వారు పెత్తందారి చర్యలకు పాల్పడుతూ సాంఘిక గ్రామ బహిష్కరణలకు పాల్పడుతున్నారన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సమాజంలో మహిళలకు భద్రత లేదు, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి, ఇతర మారక ద్రవ్యాలు రాజ్యం ఏళ్తుంది. వీటిని అరికట్టలేనటువంటి పరిస్థితులు ఉండరు. అదేవిధంగా రజకులు వెనకబడిన తరగతుల పట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో గుంటూరు సిటీలో సీత అనే రజక మహిళ పైన
నిర్దాక్షిణ్యంగా నడివీధిలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి దుర్మార్గంగా జుట్టు పట్టుకొని కొట్టి దాడి చేస్తే కేసు రికార్డ్ అయింది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా బొట్లగూడూరులో చీమలదిని మహర్షి అనే కుర్రోడు, ఆటో తోలే డ్రైవరు రజక కుర్రోడు, ఆటో తగిలిందనే నెపంతో 4 గంటల పాటు స్తంభానికి కట్టేసి బట్టలెప్పి దుర్మార్గంగా కొట్టినటువంటి ఘటన ఈ ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ అవపడలేదా? అయ్యా, ఈ సమాజంలో వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి ప్రజలకి భద్రత కల్పించలేకున్నారు. మీరు మీ పరిపాలనలో అన్యాయంగా దుర్మార్గంగా దాడులకు గురవుతున్నారు ప్రజలు. అందుకు మేము కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి అనేక చేతి వృత్తి రంగాలకు సంబంధించినటువంటి సంఘాలు మేము కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రజకులకి సామాజిక రక్షణ చట్టం, వెనకబడిన తరగతులకి బీసీలకి సామాజిక రక్షణ చట్టం నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన మాట ఏమిటంటే ప్రజా సంఘాలను మేము పిలుస్తాము, అన్ని ప్రజా సంఘాల ద్వారా, కుల సంఘాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని తయారు చేస్తామని చెప్పిన మాట మర్చిపోయారు. ఇప్పుడు 8 మంది మంత్రుల కమిటీ లీగల్కి పోయింది, లీగల్లో పరిశీలన జరుగుతుంది. రక్షణ చట్టం పరిశీలన జరిగిన తర్వాత అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి ఎవరితో చర్చించకుండా ఒక గుడ్డి జీవో తీసుకొచ్చి బీసీలని వెనకబడిన తరగతుల ప్రజల్ని నమ్మించేదానికోసం మీరు ఏమన్నా మోసం చేస్తున్నారా? మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కులాలను వేరు చేసి మనకే గొడవలు పెట్టి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళలకు దాడులు జరిగినా పట్టించుకోలేదు. ప్రతి పేదవానికి ఆకలి బాధ ఎంతో తీర్చే ఉపాధి, మహాత్మా గాంధీ ఉపాధి పథకం కూడా మార్చి ఒక దేవుని పేరు పెట్టి, దేవుడు అంటే అందరికీ గౌరవమే, ఆయన పేరు పెట్టి మనకు చీల్ చేసి కడుపుల మీద కొట్టే ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది ఒక బీజేపీ. అలాంటి బీజేపీ ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వము మద్దతు ఇచ్చి ఇలా పదవులు పోతాయని చెప్పి సైలెంట్ అయిపోయినారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బీసీ కులానికి కాంగ్రెస్ పార్టీ, బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తామని అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు, అలాగే ముంపు గ్రామాల బాధితులకు వచ్చే బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు 2,000 కోట్లు. సార్, మా వెనుకబడ్డ ప్రాంతం, మీరు అధికారులు కొత్తగా వచ్చారు, సార్ ఇటు చూడండి సార్ ఒకసారి ఆలోచన చేయండి. మీరు మాత్రం ముఖ్యమంత్రి గారి ఈ బడ్జెట్ లో 2,000 కోట్లు పెట్టమని చెప్పి, ఎందుకంటే ఈ నెలలో బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఇమీడియట్ గా మీరు ఒక సాయం చేయండి. మేడ్చల్ మేడిపల్లి పిఎస్ పరిధి ధరణి కాలనీలో అత్తారింటి వద్ద పద్మ అనే వివాహిత ధర్నా చేపట్టింది. తన భర్త బండి పవన్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని పద్మ ఆరోపణ చేసింది. 10 సంవత్సరాల క్రితమే పద్మను పెళ్లి చేసుకున్న పవన్ పిల్లలు కావట్లేదని నెపంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపిస్తున్న పద్మ 20 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం కట్నంగా పవన్ కి ఇచ్చామని, మళ్లీ వేధింపులకు గురి చేస్తుంటే 1 ఎకరం భూమి కూడా ఇద్దరి పేరుపై తమ తల్లిదండ్రులు ఇచ్చారని పద్మ తెలిపారు. తనకు న్యాయం కావాలని అత్తారింటి ముందు బంధువులతో నిరసన చేపట్టింది. ఇంట్లో అత్త, మామ, మరిది, భర్తతో పాటు మరో మహిళ ఉంటున్నట్లు పద్మ వెల్లడించింది. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు చేరుకున్నారు. సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోనే ఉందని, ఆ మహిళను బయటకు తీసుకురావాలని ఆందోళన చేస్తున్న పద్మ పోలీసు వాహనానికి అడ్డుపడి తనకు న్యాయం చేయాలని కోరింది. జరిగింది. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు నాతో. తర్వాత పిల్లలు కావట్లే అనే కారణంగా మానసికంగా వేధిస్తుండే. పెళ్లి టైంలో 20 లక్షలు 10 తులాల బంగారం ఇచ్చిర్రు. తర్వాత మానసికంగా వేధిస్తుంటే ఇంకా నాకు భూమి కావాలి, కట్నం కావాలి అంటే మా నాన్న 1 ఎకరం ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత హాస్పిటల్లో చూయించుకుందామని నేను హాస్పిటల్కి వెళ్తే 1 లాక్ నేను అది మా నాన్న దగ్గర నుంచి తెచ్చుకొని నేను హాస్పిటల్కి వెళ్తే రూమ్లో ఉన్న 50,000 తీసుకొని డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి
50,000 తీసుకొని నేను డ్యూటీకి వెళ్తున్నా, మహబూబ్నగర్ డ్యూటీకి. నేను వస్తా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు చూయించుకో అని చెప్పిండు. తర్వాత ఒక్కరోజే పోయి వస్తాడు. 1 వీక్ అయినా నేను ఫోన్ చేసినా రెస్పాండ్ కాలే. నేను ఇక్కడ మా మరిదికి ఇట్లా అందరికీ ఫోన్ చేసిన, ఇక్కడికి రాలే ఇంకా అంటే, మళ్ళీ ఒకసారి బ్లాక్ నుంచి తీస్తే ఏమైంది ఇంకా రావట్లేవంటే 15 days మా సార్ ఉండమన్నాడు ఇక్కడనే అంటే 15 days వరకు నేను ఫోన్ కొడుతూనే ఉన్నా. ఎప్పుడు చూడు బిజీ వస్తుంది. బిజీ వస్తుంటే అడిగితే ఇంకా రావట్లేవని అంటే నేను రాను, నీకు పిల్లలు కావట్లేరుగా అని చెప్పిండు. చెప్తే అప్పుడు మా అత్తమామ ఇక్కడికి వస్తే నన్ను గెంటేసిర్రు. నీకు పిల్లలు కావట్లే, ఏం కావట్లే, నీతో మాకు సంబంధం లేదు అని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేస్తుండు. నాకు న్యాయం జరగాలి. ఎక్కడికి పోలీస్ స్టేషన్, నా భర్త నాకే కావాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ పెద్ద వాళ్ళతోటి మేనేజ్ చేస్తుండు. పెద్ద మనుషులకు వచ్చినా పట్టించుకో, వాళ్ళ దగ్గరికి వస్తలేడు. ఇంట్లోకి వచ్చినా గెంటేస్తారు. నా భర్త నాకు కావాలి, నాకు న్యాయం జరగాలి. 2-3 సార్లు వచ్చినా, కాకపోతే పెద్దగా ఇక్కడ గట్టిగా చేయలే అనమాట. ఇక వచ్చినా ఎందుకు ఇట్లా చేస్తుండు, నేను సొంతం దాన్నే కదా అని అడిగితే నీతో మాకు సంబంధం లేదా, మాకు కావాల్సిన వాళ్ళు మాకు వచ్చిర్రు అనేసి గెంటేయడం జరిగింది. ఎప్పుడు వచ్చినప్పుడల్లా గెంటేస్తారు. ఇప్పుడు ఇట్లా గెంటేసి కిటికీలంగా చెయ్యి గుంజి కొట్టింది, రక్తం వెళ్ళింది. ఇప్పుడు జడబట్టి గుంజింది మా అత్త మామ. ఇప్పుడు నన్ను జుట్టుబట్టి లాగి బయటికి ఇచ్చిర్రు. ఇదంతా బ్లడ్. నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ర్యాలీలు, రోడ్ షోలతో, డీజే సౌండ్ బాక్సులతో దద్దరిల్లింది. ఒకరిని మించి ఒకరు జన సమీకరణలతో బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రచారానికి కొద్ది సమయమే మిగిలి ఉండటంతో టైం అడ్జస్ట్ చేసి 3 ప్రధాన పార్టీల ర్యాలీలు, రోడ్ షోలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆచారి ఆధ్వర్యంలో, బీజేపీ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. వీరి వెంబడి పోటీలో ఉన్న చైర్మన్ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు, తమ అభిమానులతో పాటు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రధాన కూడల్లో తమ అభ్యర్థుల గురించి, తమ పార్టీలు చేస్తున్న, చేయబోయే అభివృద్ధి గురించి తెలియజేశారు. అందరు మనోళ్ళు వచ్చిన కార్యకర్తలు కేసు పెడతాం లేకపోతే తంతామని, అరే ఎలక్షన్ ఉండదు, మంచిగా చేసుకోవాలి. ఒక్కడు దుర్మార్గుడు అయితే అందరం దుర్మార్గులం అవ్వద్దు. ఆగమంటే చాలా ఓపిక పడ్డారు. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి వైశ్యుని ఒక శేఖర్ను కొట్టిండ్రు, ఆంజనేయులు కొట్టిండు, అదేవిధంగా రమాకాంత్ పోయిండు. అదే గలీలలో తిరుగుతుంటే చెంపలు వాయగొట్టిండు. ఈయన పరశురాటికి తిరగబడి కొడితే కింద పడతాడు. కానీ పెద్దోడని, పెద్ద మనిషి అని, ఒక చైర్మన్గా చేసిందని ఉంటే కేసు కూడా పెట్టకు, నీకు టైం వస్తుంది, నీవు ఆగు అని చెప్పిన నేను. నీకు టైం వస్తుంది అన్నాను. ఈరోజు టైం వచ్చింది. సత్యంకు నువ్వు కొట్టినావు, నువ్వు దౌర్జన్యాలు చేసావు. నీ దౌర్జన్యాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కల్వకుర్తిలో నీతికి నిజాయితీకి నిలబెట్టు అర్థమైన ఎడమ సత్యం గారి ఆధ్వర్యంలో 22 మంది కౌన్సిలర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా పేరున అందరికి కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో 22 మెంబర్లను అందరినీ గెలుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. శ్రీశైలం
ధర్మవరం శైవ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 2వ రోజులో భాగంగా వాహన సేవల్లో శ్రీ స్వామి అమ్మవార్లు భృంగి వాహన సేవలో ఆది దంపతులుగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం శ్రీశైల క్షేత్ర ప్రధాన మాడవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఇరుముడి ధరించిన శివస్వాములు స్థానికులు గ్రామోత్సవంలో ఆది దంపతులను దర్శించుకొని పునీతులయ్యారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజా భటుల వేషాలు, కేరళ చండీ మేళం, కొమ్ము కొయ్య నృత్యం, ముంబై డోల్ దేశ్, విలక్కు, స్వాగత నృత్యం, వీరభద్ర డోలు, కునీత, జాజ్ పతక్ కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గోరవ నృత్యం, తప్పెట చిందు, బీరప్ప డోలు, నందికోల సేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లన కురోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళాకారులను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్తో ఒప్పందం, వైట్ హౌస్ కీలక ప్రకటన. భయంతోనే దున్మా, మోదీపై రాహుల్ ధ్వజం. ఏపీలో విద్యార్థులకు శుభవార్త, లక్షల్లో ఫీజులు కట్టనక్కర్లేదు, పూర్తిగా ఉచితం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.